పార్లమెంటు ప్రాంగణంలో ఇవాళ ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహాత్మా జ్యోతిబా పులే 200వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నాయకులు పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణ స్థల్కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర నేతలను మోదీ పలకరించి ముందుకు వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలో వీరి మధ్య చోటు చేసుకున్న ఈ చిన్నపాటి సంభాషణ ఆసక్తి రేపుతోంది. అందుకు ముందు మహాత్మా జ్యోతిబా పులే 200వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ కూడా పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే దంపతుల సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు.